ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను ఇంతకు ముందు మాట్లాడింది ఏడాది కాలం గురించి ఎందుకు మాట్లాడానంటే అందుకు కారణం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ రోజు తిరిగి మాట్లాడిన ప్రతి మాటకి ముందు అధికారంలోకి రాగానే అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదికి సంక్షేమం చేస్తాం, అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలకు చేస్తామని చెప్పుంటే మేము అడగం. వచ్చిన వెంటనే మాట్లాడారు. 2019 జగన్మోహన్ రెడ్డి గారు మేము వచ్చిన తర్వాత ఒక ఏడాది తర్వాత మొదలు పెడతామని చెప్పారు. ఏమైనా పథకాలు వచ్చిన 2019లో నుంచి ప్రభుత్వం 2020కి వచ్చేసరికి నవరత్నాల్లో 90% అమలు, ప్రతి ఒక్క హామీ అమలైంది. గణాంకాలతో మాట్లాడదామన్నా కూడా నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి హామీ కూడా ప్రజలకు అందింది. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, ఇంతకుముందు ఎస్సీల గురించి మాట్లాడుతూ 27 స్కీములు మిస్ అయిపోయాయి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో అన్ని సామాజిక వర్గాల్ని ఒకేలాగా చూశాడు. అందరికీ రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అసలు మీరు ఆ మాట మాట్లాడకూడదు. మీకు అసలు ఆ మాట మాట్లాడే హక్కు లేదు. కిరణ్ గారు 2014-19 మేనిఫెస్టో గుర్తున్నా మీకు? 600 హామీలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ. 600 మీద చేయట్టుకుని ఎన్ని అమలు చేశారు? కిరణ్ గారు ఒక నిమిషం. 2014-19లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో 600, 1, 2 కాదు 600 హామీలు ఇచ్చారు. ఈ రోజేదో పవన్ కళ్యాణ్ పుణ్యమా అని చెప్పి, మరి 2014లో కూడా పవన్ కళ్యాణ్ పుణ్యమే. సరే, అది సురేష్ గారు వారు ఎలా గెలిచారు అవన్నీ కూడా ఇవేంటంటే ప్రజలకు ఉపయోగపడే మాట్లాడండి. ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నించండి. మీరు ఈ హామీ అమలు చేశారు, ఈ హామీ అమలు చేయలేదని. పవన్ కళ్యాణ్ పుణ్యమే, నరేంద్ర మోడీ పుణ్యమే, మీరు మీ మీటింగ్ లో వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేదు? అన్నెసెసరీ కదా, పబ్లిక్. ముమ్మాటికి అది వాస్తవమే, ముమ్మాటికి వాస్తవమే. ఇప్పుడు ఒక చిన్న మాట, వీళ్ళు ఈరోజు ఇప్పుడు చెప్పండి, బీసీలకి రక్షణగా ఒక ప్రత్యేక చట్టం తెస్తున్నారు, ఇచ్చారా? కాపులకు 15,000 కోట్లు చెప్పారు. కాపులందరికీ నియోజకవర్గాల వారిగా కమ్యూనిటీ హాల్ అన్నారు, ఇచ్చారా? ఇవన్నీ కూడా ఊరికే ఉత్తుత్తి మాటలు. హామీలు లోతుగా వెళ్తే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మాటల గారడి ఏ రకంగా ఉంటుందంటే, అదంతా కూడా అరచేతిలో వైకుంఠాన్ని చూపించినట్టే ఉంటాయి. లోతుగా ఇచ్చిన ఏ హామీ కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి పరిస్థితి ఇంతవరకు చరిత్రలో లేదు. చరిత్రలో లేదు కాబట్టి చెప్తున్నాం మేము. రైట్ సురేష్ గారు, సమయం లేదు. వేణుగోపాల్ గారు 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగులు ఇస్తున్నారు, అదే లేదు. ఇంకా ఉద్యోగాల కల్పన అసలు లేదు. ఇప్పటికి మొన్న ఆదాని గారు రిలయన్స్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి కంపెనీలన్నీ కూడా. సురేష్ గారు మళ్ళీ మాట్లాడదాం. మన ప్రధానమైన చర్చ మహానాడు సక్సెస్ అయిందా లేదా, కడప గడ్డ మీద పెట్టారు.